హాయ్ ఆల్. ఈరోజు కాసులను యూస్ చేసి ఇంకొక డిఫరెంట్ స్టైల్ రబ్బర్ బ్యాండ్ మేకింగ్ ఎలాగో ఈ వీడియోలో చూపిస్తానండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఇలా కాసులని యూస్ చేసి కొంచెం గ్రాండ్ లుక్ వచ్చే రబ్బర్ బ్యాండ్ మేకింగ్ ఎలాగో ఆల్రెడీ చూపించాను. ఇది కూడా సేమ్ అన్నమాట. ఇది కూడా గ్రాండ్ లుక్ వస్తుంది, కానీ డిఫరెంట్ మోడల్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ MDF షీట్ని తీసుకొని దానికి గ్లూ అప్లై చేసుకోవాలండి. ఇక్కడ నేను B7000 గ్లూనే యూస్ చేస్తున్నానండి. ఫస్ట్ ఇలా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఒక 3 లక్ష్మీ కాయిన్స్ తీసుకోవాలండి. అదే కాసులు అన్నమాట. ఒక 3 కాయిన్స్ తీసుకొని ఫస్ట్ ఇలా అంటించేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ ఐ షేప్ కుందన్స్ ఇంకా రౌండ్ షేప్ కుందన్స్ యూస్ చేశాను. మధ్యలో ఏంటంటే స్టార్ షేప్ కుందను తీసుకున్నాను అనమాట. ఇది టోటల్ కాంబినేషన్ ఏంటంటే గ్రీన్, రెడ్ అండ్ వైట్ అన్నమాట. ఈ 3 కలర్స్ని యూస్ చేసి మేక్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇవి మ్యాక్సిమం అన్ని వాటికి మ్యాచ్ అవుతాయి అన్నమాట. అందుకని ఈ 3 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ లక్ష్మీ కాయిన్స్ అంటించుకున్నాం కదా, దాని పక్కనే ఈ గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ ఏంటంటే ఒక లైన్ అంటించుకున్నామండి. ఇవి కంప్లీట్గా అంటించుకోవడం అయిపోయాక నెక్స్ట్ ఇంకొక లైన్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే రెడ్ కలర్ యూస్ చేసాం. రెడ్ కలర్ ఐ షేప్ కుందన్స్ అన్నమాట. వీటిని సేమ్ ఇంకొక లైన్ అన్నమాట. ఇదేంటంటే చూడ్డానికి పికాక్ మోడల్లో ఉంటుంది, కానీ లక్ష్మీ కాయిన్స్తో అన్నమాట. కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఈ వీడియోని కంప్లీట్గా చూసేసి దీని ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు రెడ్ కలర్ కూడా అంటించేసుకున్నాం కదా. తర్వాత ఏంటంటే వైట్ స్టోన్స్ అన్నమాట. ఇది 4 mm రౌండ్ కుందన్స్. ఇవి ఒక లేయర్గా అంటించుకున్నాము. ఈ కుందన్స్ ఏంటంటే మధ్యలో ఉండే స్టార్ కుందన్ని ప్లస్ లక్ష్మీ కాయిన్స్కి పైన గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ని రెండు కవర్ చేస్తూ వీటిని ఒక లైన్ అంటించుకున్నామండి. ఇప్పుడు ఇది కూడా అంటించేసుకోవడం అయిపోయింది కదండి. ఇప్పుడు వీటిని కరెక్ట్గా అలైన్ చేసుకొని కొద్దిసేపు డ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం ఇక్కడ రెడ్ కుందన్స్కి గ్రీన్ కుందన్స్కి మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏంటంటే 3 mm రౌండ్ షేప్ వైట్ కుందన్స్ అంటించుకుంటున్నాం అన్నమాట. ఈ రబ్బర్ బ్యాండ్ ఏంటంటే బ్రైడ్స్కి అయినా పార్టీ వేర్ అయినా చాలా బాగుంటుందన్నమాట. ఈ రబ్బర్ బ్యాండ్ మీకు కూడా నచ్చి ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్తో వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఇందులో అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. రబ్బర్ బ్యాండ్స్లో కూడా చాలా మోడల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీరు బల్క్లో ఆర్డర్ పెట్టుకుంటే నేను చాలా వెరీ రీజనబుల్ ప్రైస్కే మీకు ఇస్తానన్నమాట. ఇప్పుడు మనకి రబ్బర్ బ్యాండ్ పై పార్ట్ రెడీ అయిపోయింది కదా, కింద అటాచర్తో అటాచ్ చేసేయడమే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే వెళ్ళే ముందు గంట కొట్టేయండి.